ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాలా మంది హలో సార్, సిద్ధుబాబు యాక్సిడెంట్ చేశాడు కదా. తెలుసులేవయ్యా, అన్నిసార్లు చెప్పాలా? అదే సార్, ఆ కారులో ఉన్న ఆవిడ చనిపోయింది సార్. ఏంటయ్యా నువ్వు చెప్పేది? అవును సార్. ఒక్క నిమిషం ఆగు, మళ్ళీ చేస్తాను. సిద్ధు, సిద్ధు బాబు ఎక్కడ? బయటికి వెళ్ళిపోయారయ్యా. తప్పుకోండి. నువ్వేంట్రా మమ్మల్ని చేసేది? మరేదిగా మా అయ్యగారే గెలుస్తారు. హలో నాన్న, ఎక్కడున్నావు నాన్న? యాక్సిడెంట్ అయిన వాళ్ళని అడ్మిట్ చేశారు కదా, ఆ హాస్పిటల్కి వచ్చాను నాన్న. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటే తప్ప నేను మనశ్శాంతిగా ఉండలేను. అరే నాన్న, కలిసావా నాన్న? ఇంకా లేదు నాన్న. అరే నువ్వు వచ్చేరా, నువ్వు వెంటనే వచ్చేరా. ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, నువ్వు వచ్చేయమ్మా. నాన్న, వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలుసుకున్న తర్వాతే నేను ఇక్కడి నుంచి బయలుదేరతాను. సిద్ధు, హలో సిద్ధు, సిద్ధు. రేయ్, సిద్ధు ఆ హాస్పిటల్లోనే ఉన్నాడు. ఆ? అయ్యో, ఒకరు పోయారని తెలిస్తే ఫీల్ అవుతారు కదా సార్. రేయ్, అలా తెలియడానికి వీల్లేదురా. సిద్ధు అక్కడ ఎక్కువసేపు ఉన్నా మనకు ప్రాబ్లం అవుతుంది. నువ్వు వెంటనే సిద్ధు అక్కడి నుంచి వచ్చేసేలా ఏర్పాట్లు చేయి. అలాగే సార్. ఎళ్ళు, తొందరగా వెళ్ళి పంపించు. ఓకే సార్. సరే అండి. బాబు, మీరు బసవరాజు గారు అబ్బాయి కదా? అవును డాక్టర్, ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ యాక్సిడెంట్ కేసు వచ్చింది కదా, వాళ్ళని చూసి వెళ్దామని వచ్చాను. ఎలా ఉంది వాళ్ళకి? కంగారు పడాల్సింది ఏమీ లేదండి, చిన్న చిన్న గాయాలయ్యాయి. నేనే ట్రీట్మెంట్ చేసి పంపించేశాను. వెళ్ళిపోయారా? అవునండి, ఇందాకే వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ కార్ బాగా డ్యామేజ్ అయిపోయింది. సేఫ్టీ స్టాండర్డ్స్ ఎక్కువ వెహికల్ అనుకుంటా. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు. అయినా అప్పుడు ఎందుకు పంపించారు డాక్టర్? నేను దగ్గరుండి చూసుకునేవాడిని కదా. వేరే ఏదో పనుంది, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. అది కూడా అవసరమైతే, అందుకే డిశ్చార్జ్ చేసి పంపించేశాను. నేనే ట్రీట్మెంట్ చేశాను కాబట్టి వాళ్ళు సేఫ్ అని సంతోషంగా చెప్పగలను. థ్యాంక్ యూ డాక్టర్. ఉంటాను. మంచిది. మీరు డాక్టర్ కాదు, మంచి యాక్టర్. మా అయ్యగారు చెప్పినట్టు చెప్పినందుకు మీకు నజరానా అందుతుంది. అలాగే సార్, ఈ విషయాన్ని బయటికి రానివ్వకండి. అమ్మమ్మ, రాజకీయ నాయకులం, చేతితో పొడిస్తే కంటికే తెలీదు. అలాగే సార్, మంచిది. స్వామి, నువ్వు ఉన్నావయ్యా. నేను యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి ఏమవుతుందోనని 2 గంటల నుంచి నరకం అనుభవిస్తున్నాను. నీ దయతో
వాళ్ళ ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. వాళ్ళకేం కాదని నాన్న అన్న మాటే నిజమైంది. నేనే టెన్షన్ పడ్డాను. డాక్టర్ ఎదురుపడి వాళ్ళు క్షేమంగా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళారన్నప్పుడే రిలాక్స్ అయ్యాను స్వామి. మనసా ఎవరివే నీవు మమతే వదిలిపోలేవు. మనసా ఎవరివే నీవు మమతే వదిలిపోలేవు. మది గదిలో కథనే నిలుచున్నా అన్నయ్య కనులకు కాటుక నేను, నా కలలకు రూపం నీవు. నిన్ను వీడని నీడను నేను, నీలోనే కొలువైనా. ఏడడుగుల పయనంలో ఆరడుగుల శయనం నువ్వు నా జీవితంలోకి రావడం కాదు, నేనే నీ లైఫ్ లోకి వస్తున్నాను. ఆరడుగుల శయనం ఏమండి ఏంటండి ఇలా జరిగింది? మనసా ఎవరివే నీవు మమతే వదిలిపోలేవు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.